చాలా చాలా సూపర్గా ఉందన్న సినిమా. నెక్స్ట్ అఖండ 3 తీసినా కానీ ఇంకా ఫైనల్గా బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. చాలా బాగున్నాయి, అది కూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ చాలా బాగుంది, సాంగ్స్ బాగానే ఉన్నాయి. అసలు ఆది పినిశెట్టి ఫైట్ కూడా చాలా చాలా సూపర్గా ఉందండి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంది. అసలు బోయపాటి శ్రీను ఆయనకి చాలా మ్యాచ్ అవుతాడు. చాలా సూపర్గా ఉందండి. ఈ సినిమాలో మాత్రం బాలయ్య బాబు చాలా బాగా చేశాడు. ఆ రోజులో అన్నగారు ఎన్టీఆర్ గారు తీసిన సినిమాలు చూసాము, ఈరోజు ఈ సినిమా చూసాము. బాలయ్య బాబుది చాలా బాగుంది. ధర్మం గురించి బాగా చెప్పారు, మన హిందూ ధర్మాన్ని గురించి, మన ఇండియాని గురించి, మన దీని గురించి చాలా బాగా చెప్పారు. అంటే డైలాగ్స్ వేరే దేశాన్ని గురించి ఏమన్నా విమర్శించినట్టు ఏం చెప్పలేదు. మన ఇండియా మీద పడిపోతున్నారు కదా అందరూ, దాని గురించి చాలా పిల్లలకి అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు. సింధూరం అనేది ఒకటి చెప్పారు, మన కంట్రీ గురించి అని అన్నారు కదా, కంట్రీ గురించి అని ఒకటి చెప్పారు బాలయ్య బాబు. మధ్యలో కంట్రీ గురించి అని చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. మన దేశం గురించి చాలా బాగుంది. చైనా అంటే చైనా మన దేశం మీద పడిపోతున్నారు కదా, అందుకని ముందు యూత్ పిల్లలందరూ నేర్చుకొని జాగ్రత్తగా ఉండటానికి అనేది బాలయ్య బాబు ఒక మెసేజ్ లాగా పెట్టారు. చాలా బాగుంది. ధర్మం గురించి చాలా చెప్పారు, దైవత్వం గురించి బాగా చెప్పారు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 10 out of 10 కంటే ఎక్కువ ఇస్తాం మేము. అంటే ఎంత అంత ఎక్కువ ఇచ్చేస్తాను నేనైతే మాత్రం. అది హీరో అంటారు కానీ మొదటి అరగంటలోనే 4 భాషల్లో లాంగ్వేజ్ని చూపించి రియల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. అసలు ఆ తాండవం ఏంటి, ఆ శివుడు, తర్వాత నరసింహస్వామి, వేదాలు, హైందవ ధర్మము, తర్వాత మన యొక్క భక్తి, మనము భక్తి మూసుగులో ఉండి కొంతమంది నాస్తికులు వేసే క్వశ్చన్లను జవాబు రూపంలో బోయపాటి మనకిచ్చిన సందేశంలాగా ఉన్నది ఇది. ప్లస్ మదర్ సెంటిమెంట్ని, బాలకృష్ణ యాక్షన్ని చూడలేదండి. సినిమాలో ఒక పోర్షన్ని చూసాము. మనం ఒక హిమాలయాల్లో తిరుగుతున్నామా, లేకపోతే అఖండ ఇట్లా యోగుల మధ్యలో ఉన్నామా, కుంభమేళాలో ఉన్నామా, ఏం జరిగితే ఎలా ఉంటుంది, మన దైవత్వం, మన హిందూ సంప్రదాయానికి దైవత్వం ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేసి చూపించారండి.